శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు? సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడన్నాడు, వ్యూహంగా ఏర్పరచబడి ఉన్న పాండవ సేనని చూసి అప్పుడు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని సమీపించి పలికాడు, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య, బుద్ధిమంతులైన మీ శిష్యుడు దృష్టద్యుమ్ని చేత ఏర్పరచబడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. అత్ర సూరామహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ సూర్యులు బలమైన ధనువులు కలవాళ్ళు, యుద్ధంలో భీమార్జునులతో ధీటు రాగలిగిన వాళ్ళు సాత్యకి, విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు అగువారున్నారు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుచిత్ కుంతిబోధశ్చ శైభశ్చ నరపుంగవః. దృష్టకేతు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పుడిచిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైభుడు ఉన్నారు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమోచ్చాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమశాలి యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరంతా మహారథులే. అస్మాకం తు విశిష్టాయే తాన్యభూత ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితి. బ్రాహ్మణోత్తమ, మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలో నాయకుణ్ణి మీ గుర్తు కోసం చెబుతాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. అన్యే చ బహవః శూరాః మదత్తే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన సూర్యులు నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలని త్యాగం చేశారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీక్ష్మాభిరక్షితం పర్యాప్తం పిదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది, భీముని చేత రక్షింపబడే వీరి బలం పర్యాప్తమైనది. అయనేషు తు సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంత సర్వ ఏవ హి. అన్ని ఎత్తుగడలలోనూ మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళుంటూ సదా భీష్ముణ్ణి రక్షించాలి. తస్య సంజనయన్ హర్షం కురువృత్తః పితామహః సిద్ధనాదం వినద్యోశ్చైః శంఖం తత్మో ప్రతాపవాన్. అతడికి హర్షం కలిగిస్తూ
ప్రతాపవంతుడైన కురువృద్ధుడు భీష్ముడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. తతశంకాశ్చ వేద్యశ్చ పణవానక గోముఖాః సహసైవ్యాభ్యహన్యంత ససత్తస్తు ములోభవత్. ఆ వెంటనే శంఖాలు, పేరుగులు, పణవాలు, చర్మవాద్యాలు, ఆనకాలు, తప్పెట్లు, మద్దెలు, గోముఖాలు, వాద్య విశేషాలు ఒకేసారి మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయ్యింది. తతస్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యో శంఖో ప్రదద్మతుః. అప్పుడు తెల్లటి గుర్రాలను పూంచిన గొప్ప రథంలో కూర్చుని ఉన్న మాధవుడు, అర్జునుడు దివ్య శంఖాలని ఊదారు. పాంచజన్యం ఋషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. పాంచజన్యాన్ని ఋషికేశుడు, దేవదత్తాన్ని ధనంజయుడు, పౌండ్రం అనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతి కుమారుడు ధర్మరాజు అనంత విజయాన్ని, సుఘోష మణి పుష్పకాలనే వాటిని నకుల సహదేవులు ఊదారు. కాశ్చ పరమేశ్వాసః శిఖండీంచ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ శాత్యకిశ్చ పరాజితః. ఓ రాజా, గొప్ప ధనువు కలిగిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడైన సాత్యకి, ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు వేరువేరుగా శంఖాలను ఊదారు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యానునాదయన్. ఆ ధ్వని భూమి ఆకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అప్పుడు నిలబడి ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు బాణాలను వదలడానికి ధనువుని ఎత్తి శ్రీకృష్ణునితో ఈ మాట అన్నాడు. అర్జునోవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామ్యచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడన్నాడు, అచ్యుత, యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉంటుందో వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం కోరి నిల్చున్న వీరందరినీ చూడటానికి వీలుగా రెండు సేనలకి మధ్య నా రథాన్ని నిలబెట్టు. యోశ్చమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియం కోరి యుద్ధం కోసం ఎవరెవరు ఎక్కడ సమావేశమైనారో వాళ్ళని నేను చూస్తాను. సంజయోవాచ ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడన్నాడు, ఇలా అర్జునుని చేత అడగబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనిధి. భీష్మద్రోణులకి అందరి రాజులకి ఎదురుగా రథం నిలిపి పార్థ, సమావేశమై ఉన్న ఈ కురువృద్ధుని చూడు అన్నాడు. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్
ఆచార్యాన్ మాతులాన్ భద్రోన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అప్పుడు అర్జునుడు తండ్రులని, తాతలని, గురువుల్ని, మేనమామల్ని, అన్నదప్పుల్ని, కుమారుల్ని, మనుమలని చూశాడు. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. ఇంకా అర్జునుడు మామలని, సజ్జనుడిని, రెండు సేనలలోనూ నిలబడి ఉన్న 50 మంది బంధువుల్ని సమీక్షించి కృపయా పరయావిష్టః విషీదన్యతమబ్రవీత్. ఎక్కువైన కరుణ ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు. అర్జునోవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. కృష్ణ, యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా ఈ బంధువులను చూడగా సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. నా అవయవాలు శిథిలమవుతున్నాయి, నోరు ఎండిపోతోంది, నా శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. గాంధీవం సంస్కృతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం చేతిలో నుండి జారిపోతోంది, ఒళ్ళు మండుతోంది, నిల్చోవడానికి ఓపిక లేకుండా ఉంది, మనస్సు భ్రమిస్తోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడం వల్ల ఏమి మేలు జరుగుతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నేను జయం కోరను, రాజ్యం కానీ సుఖాలు కానీ కోరను. గోవింద, మనకి రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ జీవించటం వల్ల కానీ ప్రయోజనం ఏమిటి? ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరి కోసం మనం రాజ్యాన్ని, సుఖభోగాల్ని కోరుకుంటున్నామో వారు ప్రాణాలని, సంపదల్ని త్యజించడానికి ఇక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, వియంకులు మొదలగు వారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన, నేను చంపబడినప్పటికీ త్రిలోకాధిపత్యానికైనా వీధిని చంపడానికి ఇష్టపడను, ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. జనార్దన, ధృతరాష్ట్ర కుమారుణ్ణి చంపడం వల్ల మనకి ఏమి సంతోషం కలుగుతుంది? ఆతతాయిల్ని చంపినా మనకి పాపమే వస్తుంది. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అందువల్ల బంధు సమేతులైన ధార్తరాష్ట్రుణ్ణి చంపడం తగదు. మన వాళ్ళని చంపుకోవడం వల్ల మనం ఎలా సుఖపడగలము? యద్యపేతేన పశ్యంతి లోభోపాతచేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం. లోభం చేత తెలివి తప్పిన వీడు కులక్షయం వల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోయినప్పటికీ కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యత్తి జనార్దన.
జనార్దన, కులక్షయం వల్ల ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులక్షయం వల్ల సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు యావత్తు కులం అధర్మం వైపు తిరుగుతుంది. అధర్మ్యాభిభవాత్ కృష్ణ ప్రత్యుషంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వాష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. వాష్ణేయ, కులస్త్రీలు చెడితే వర్ణ సంకరం ఏర్పడుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సాంకర్యం వల్ల కులానికి, కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. దోషే రేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు వికిలింపబడతాయి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యానుశుశ్రుమా. జనార్దన, కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరకవాసులవుతారని విన్నాం. అహో బదమహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అకట రాజ్యసుఖం కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనం ఎంత పాపానికి ఒడిగడుతున్నాము. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ప్రతీకారం చేయక నిరాయుధులనే ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో చంపినా దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది. సంజయోవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థౌ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు అన్నాడు. అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండిన మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనువును వదిలి రథం వెనుక భాగంలో కూర్చున్నాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః సంపూర్ణం.